కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలలకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ రావాలి అనేటువంటి ఒక బాధ్యత తెలిసింది. అది కూడా ఈ బాధ్యతగా తీసుకోకుండా ఆయన కేవలం తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, 39% నాకు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి అంటూ ఆయన పట్టుబట్టిన విధానం ఈ రోజున చిన్నపిల్లలు కనుక బల్పం పారేసుకుని నా బల్పం నాకు ఇవ్వాల్సిందే అన్నట్టుగా మారం చేసినట్టుగా ఉందనేది రాష్ట్ర ప్రజల అభిప్రాయం. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ గారు మనతో ఉన్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి ఉదంతం చూస్తే అసెంబ్లీలో ఆయన నడిచిన తీరుని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి లాగానే నడిచాడు. నేను 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చెప్పా, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అయోగ్యమైనటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఆ రోజే ముఖ్యమంత్రి కావాలనే తపంతో తండ్రి శవాన్ని కర్నూలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఉంటే లేక్యూ గెస్ట్ హౌస్లో సంతకాలు పెట్టుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు. ఇంతటి అధికార దాహం, అధికార పిచ్చి ఉన్నటువంటి వ్యక్తి పరిపాలనకు పనికిరాడు, అలాంటి వాడు ఈ రాష్ట్రానికి అరిష్టం అని ఈరోజు అదే అక్షరాల రుజువు చేశాడు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరిచ్చారు నీకు ముఖ్యమంత్రి పదవి? భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా మెజారిటీ అసెంబ్లీ స్థానాలు వస్తే ఆ అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికైనటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ మెంబర్స్ ఎవరైతే, అసెంబ్లీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ శాసనసభ్యులందరూ కలిసి ఫ్లోర్ లీడర్ని ఎన్నుకుంటే ఆ ఫ్లోర్ లీడరు ముఖ్యమంత్రి అవుతాడు. దాంట్లో నుంచి 10% మినిమం శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఇది భారత రాజ్యాంగం పొందుపరిచినటువంటి అంశం. దాని ప్రకారమే నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు. ఈరోజు వచ్చి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు భారత రాజ్యాంగం అంటే పీఠం మీద కూర్చునేదాకా భారత రాజ్యాంగాన్ని ఫాలో అయ్యావు. కూర్చున్న దగ్గర నుంచి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తెచ్చావు. ఈరోజు మళ్ళీ దిగిపోయిన తర్వాత మళ్ళీ భారత రాజ్యాంగాన్ని వదిలేసి మళ్ళీ ఇప్పుడు ఇది రాజారెడ్డి రాజ్యాంగం, మరి ఇది ఆయన ఏ ప్రేతాత్మలతో మాట్లాడితే చెప్పారో నాకు తెలియదు. 39% వస్తే 40% వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారని. ఇప్పుడు అది కనుక ఆ సిస్టంలో, అది జర్మనీలో అయితే ఉంటుంది, అంటే డైరెక్ట్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఓటింగ్లో ఆ ఓటుకే శాతాన్ని బట్టి, పర్సంటేజ్ని బట్టి అన్ని స్థానాలు ఎన్నుకునేటువంటి, ఆ పార్టీకి అన్ని స్థానాలు ఎన్నుకునేటువంటి అవకాశం వస్తుంది. ఆ పర్సంటేజ్ ప్రకారం ఉన్నటువంటి టోటల్ ఓట్లలో పోలైనటువంటి ఓట్ల ప్రకారం వచ్చేటువంటి స్థానాలు లెక్క వస్తుంది. అది ఆ ప్రజాస్వామ్యం వేరు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వేరు. కనీసం ఆ అవగాహన కూడా లేకుండా నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు, అధికార హోదా ఎందుకు, అసలు నీకు ఈ చట్టసభల్లో ప్రవేశం ఎందుకు? నీకు ఏమి చేతవో అవి చేసుకుంటే ఎవరికైనా గౌరవం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి దాచుకోవటం చేతవు. ఆ పనులు చేసుకుంటే బెటరు. అంతకు మించి చట్టసభల్లోకి వచ్చి చట్టసభల్లో తనకు లేని చేతగాని వాటిని ప్రస్తావించి అబాస్ పాలవటం తనకు కూడా గౌరవం కాదు. ఈరోజు అంతా చర్చిస్తూ ఉన్నారు. నీ ఎలైన ఎందుకు వచ్చాయంటే నిజంగా ఆయనకు హోదా వస్తుందనో కావాలనో కాదు. ఆ హోదా తీసుకొని మాత్రం ఏం చేస్తాడు? ముఖ్యమంత్రిగా ఇస్తేనే రాష్ట్రాన్ని నాశనం చేశాడు. నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రం అంతకు మించి ఏం చేస్తావు? కాబట్టి వాటి కోసం కాదు. 60 పని దినాల్లో గనక అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వం రద్దయ్యేటువంటి ఒక అంశం పొందుపరచబడింది చట్టం, రాజ్యాంగంలో. దాని ప్రకారం తను సభ్యత్వం కోల్పోతే మళ్ళీ తిరిగి ఎన్నికవుతాడో లేదో, ఈ జన్మలో అవకాశం ఉంటుందో లేదో అని చెప్పి 4 ఏళ్ళు ఆ హోదా ఎలగబెట్టుకుందాం అని చెప్పేసి వచ్చిపోవడం తప్ప అక్కడ ప్రజల మీద ప్రేమ లేదు, పార్టీ మీద ప్రేమ లేదు, లేకుంటే ఆ అంశాలకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి వాటి మీద ప్రేమ లేదు. ఇది తేట తెల్లంగా కూడా రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలుసు. ఈరోజు మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టు పిల్లోడు బలపం కోసం ఏడ్చినట్టు ప్రతిపక్ష హోదా కోసం కేకలేయటం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలుసు, ఆయన ఎమ్మటుండోళ్ళకి కూడా తెలుసు ఇదంతా అవ్వందని. కానీ అదే కావాలని చెప్పి బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, సీనియర్ పొలిటీషియన్స్ కూడా ఈరోజు రాజుగారి మెప్పు కోసం, రెడ్డి గారి మెప్పు కోసం చట్టంలో లేని వాటిని చట్టాల్లో పెట్టాలి, కొత్త చట్టాలు తయారు చేయాలి అనేటువంటి ఆరాటపడుతూ ఉన్నారు. ఇది అంటే వాళ్ళ సీనియారిటీకి ఏమాత్రాన్ని కూడా గౌరవాన్ని ఇవ్వకపోగా ఎగతాళి మారి తలానికి దారితీసే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా అబాస్ పాలు అవుతారు. అలాంటివి మానుకొని మీకు ఇచ్చారు
ప్రజలు మీరు చేసినటువంటి 5 సంవత్సరాల పాలనకి నువ్వు 5 సంవత్సరాల ప్రజా సంకల్ప యాత్రతో చేసిన మోసానికి నీకు అధికారం ఇచ్చారు, చెప్పిన అబద్ధాలను నమ్మి అధికారం ఇచ్చారు. ఆ అబద్ధాలకు ఆశపడి జరుగుద్దేమోననే ఊహలో అవకాశం ఇచ్చారు. నువ్వు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత నీ నిజ స్వరూపం బయటపడిన తర్వాత నువ్వు ఏ ఏ వర్గాలకి ఏమేం చేస్తావో తెలిసిన తర్వాత చాలా క్లియర్గా నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇవాళ దాన్ని గౌరవించుకొని దాని ప్రకారం నడుచుకొని ఓ ప్రజాస్వామ్యంలో నీకు కాదు ఇంకా ఇంతకన్నా తప్పులు చేసిన వాళ్ళు తక్కువగా ఉండేవాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో నిలిచి మళ్ళీ తప్పులు సరి చేసుకొని ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంది. నువ్వు కూడా అవకాశం ఉంటే నీ తప్పులు ఒప్పుకొని చెంపలేసుకొని ఆ తప్పులు దిద్దుకొని ప్రజల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల తరఫున నిలబడి మాట్లాడు. అలజడులు సృష్టించడానికి అబద్ధాలు ప్రచారం చేయడానికి రాజకీయ వేదికల్ని వాడుకోవద్దు అనేది నేను పర్సనల్గా చెప్పే విజ్ఞప్తి. కానీ శ్రీనివాసరెడ్డి గారు మీరు అన్నట్టుగానే కనీస అవగాహన ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులు లేదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో ఎంపీగా చేశారు, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేశారు. కనీసం అసెంబ్లీ ఈరోజు పరిగణలోకి రాదు. ఎందుకనంటే కేవలం ప్రసంగం గవర్నర్ ప్రసంగం కానీ లేకపోతే సభ జరిగినప్పుడు బిజినెస్ జరిగితే మాత్రమే వాళ్ళు పాల్గొన్న దాన్ని పరిగణలోకి తీసుకుంటారే తప్ప ఈరోజు అసలు ఆయన అసెంబ్లీకి వెళ్ళిన దాన్ని పరిగణలోకి తీసుకోరని అసెంబ్లీ వర్గాలు చెప్తున్న నేపథ్యం. మరి ఈ సందర్భాన్ని ఎలా చూడాలంటారు? తూచ్ ఏమన్నా అవసరం లేదు, మళ్ళీ మరుసటి రోజు ఇంకో రోజు వస్తారంటారా? ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి ఏకైక లక్ష్యం. అంటే ఇటు నుంచి బెంగళూరు ఆయన ఎప్పుడు వెళ్ళినా కూడా ఇటు నుంచి మళ్ళీ డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోతాడు. ఇప్పుడు అక్కడ పెద్ద యలహంకలో పెద్ద రాజప్రసాదం 32 ఎకరాల్లో కట్టుకున్నాడు. గత 5 సంవత్సరాలు ఆ దోచుకుని లెక్కేసుకోవడానికి దాచుకోవడానికి పాపం ఎక్కువ దాంట్లో ఎంజాయ్ చేసేది కుదరలా. ఇప్పుడు దాంట్లో కాస్త మరి ఆయన ఎంజాయ్ చేసుకోవాలి కదా అంతటి రాజప్రసాదం నిర్మించుకున్న తర్వాత, అందుకని వెళ్తాడు. కానీ సభ్యత్వాన్ని కాపాడుకునే డ్రామాలు అయితే ఖచ్చితంగా వేస్తాడు. ఇది ఈరోజు బిజినెస్ రూల్స్లోకి రాకపోతే ఆయన మరొక రోజు దాన్ని వినియోగించుకొని దానికి హాజరయ్యి మళ్ళీ ఒక 60 రోజుల పాటు ఇలాంటి విహారయాత్రలు, స్వైర విహారాలు, లేకుంటే విధ్వంసక యాత్రలు ఇలాంటివన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ దాన్ని నిలబెట్టుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సభ్యత్వాన్ని నిలబెట్టుకుంటాడు.